యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఏదైనా ఒక ఫ్రాక్చర్ చాలా తొందరగా హీల్ అయిపోవాలి, త్వరగా మానాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. దీని గురించి డిస్కస్ చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ఒక యాక్సిడెంట్ అవ్వనివ్వండి, లేదంటే ఒక చిన్న టేరో లేదా ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు దాని మీద. లైక్ దాన్ని సమ్ క్లీన్ చేసుకోవడం కానీ, ఆయింట్మెంట్స్ పెట్టడం కానీ, త్వరగా హీల్ అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? యా మేడం, ఇప్పుడు కొన్ని కండిషన్స్, కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉంటాయి, కొన్ని మన చేతుల్లో ఉండవండి. సో దీంట్లో నేను డివైడ్ చేసి చెప్తాను. లైక్ మాడిఫైబుల్, నాన్ మాడిఫైబుల్ లాగా. సో ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్కి ఆల్రెడీ ఎల్డర్లీ పేషెంట్ అనుకోండి, సమ్ 70 years 80 years అవుతే వాళ్ళకి ఫ్రాక్చర్ అతుక్కునే కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అది మన చేతిలో లేదు. సో ఫ్రాక్చర్ తొందరగా అతుక్కోవడానికి కొన్ని ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇస్తామండి. సో బై అండ్ లార్జ్ చిన్నపిల్లల్లో ఫాస్ట్ గా అతుక్కుంటది, ఎవరిలో అయితే ఇమ్యూనిటీ బాగుంటుందో వాళ్ళలో అతుక్కుంటుంది. సో ఇమ్యూనిటీ బాగా ఉండదు ఎవరికి, లైక్ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి, లేదా షుగర్ పేషెంట్స్ లో కూడా వాళ్ళకి ఏదైనా గాయం మీద తగ్గడం చాలా టైం పడుతుంది అంటారు. అవునండి, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల. ఓకే. సో తర్వాత ఓపెన్ ఫ్రాక్చర్స్, నేను ఇందాక చెప్పినట్టు లైక్ ఫ్రాక్చర్ అయినప్పుడు బోన్ పీస్ బయటకు వెళ్ళింది అనుకోండి, 4-5 పీసులు బయటపడ్డాయి అనుకోండి, గ్యాప్ ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఫ్రాక్చర్ అనేది అంత ఈజీగా అతుక్కోదు అనమాట. సో చిన్నపిల్లల్లో బాగా అతుక్కుంటుంది, సింపుల్ ఫ్రాక్చర్స్ లో బాగా అతుక్కుంటుంది. ట్రాన్స్ఫర్స్ గా ఇరిగిన దానికన్నా కూడా కొంచెం ఇట్లా క్రాస్ గా ఇరిగినప్పుడు కాంటాక్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ గా అతుక్కుంటుంది. యంగ్ హెల్దీ ఫిట్ పేషెంట్స్ లో కొంచెం బాగా అతుక్కుంటాయి అనమాట, వెన్ కంపేర్ టు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఫుడ్ బాగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. అందరూ చెప్పేది ఏంటంటే, ఏదైనా ఇట్లా త్వరగా హీల్ అవ్వాలి అన్నప్పుడు మటన్ ఎక్కువగా తీసుకోండి అని చెప్తూ ఉంటారు కదా, ఇది కరెక్టేనా? అంటే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటే త్వరగా హీల్ అవుతుందా? నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే తొందరగా హీల్ అవుతుందా అంటే అది ఒక మిత్ అండి. నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అంత. మరి అలా అంటే ప్యూర్ వెజిటేరియన్స్ లో బోన్స్ ఇరిగితే అతుక్కోవట్లేదా? కొన్ని రకాల క్యాస్ట్ల వాళ్ళు, కొన్ని రకాల రిలీజియన్స్ వాళ్ళు నాన్ వెజ్ ముట్టరు, మరి వాళ్ళకి ఇరిగితే ఫ్రాక్చర్స్ అతుక్కుంటాయండి. సో నేను అదే చెప్తున్నాను, ఫ్రాక్చర్ అతుక్కోపోవడం అనేది వాళ్ళ ఏజ్ని బట్టి, ఓవరాల్ ఇమ్యూనిటీ, ఓవరాల్ హెల్త్ స్టేటస్ బట్టి, ఫ్రాక్చర్ టైప్ బట్టి, తర్వాత మనం చేసిన ఫిక్సేషన్ బట్టి, మనం మంచిగా సాలిడ్ గా ఫిక్సేషన్ చేసాము అంటే బాగా అతుక్కుంటుంది. మనం చేసిన ఫర్ ఎగ్జాంపుల్ రాడ్ వేసాము, ప్లేట్ వేసారు అనుకోండి, అది సరిగ్గా లేదనుకోండి, చేసిన సర్జరీ సరిగ్గా లేకపోతే సరిగ్గా అతుక్కోదు. ఓకేనండి. బోన్ సూప్ తాగడము, ఈ మటన్ తినడము, ఇది ఏంటంటే వాళ్ళు అట్లా అనుకుంటారు తొందరగా అతుక్కుంటుందని, బట్ వ్యాలిడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. బట్ తీసుకోవడం తప్పలేదు, లిమిట్ లో తీసుకోవడం వల్ల నో ప్రాబ్లం. మరీ టూ మచ్ గా తింటే ఏమవుతుంది నాన్ వెజ్ అంటే, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. సో నాన్ వెజ్ కూడా టూ మచ్ గా తినకుండా కంట్రోల్ గా, లిమిట్ గా తినడం బెటర్. సో ఈ బోన్ ఫ్రాక్చర్ అయ్యి లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఆఫ్టర్ సర్జరీ తర్వాత మీరు ఎలాంటి ఫుడ్ ని సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి, లైక్ సార్ సర్జరీ అయిన తర్వాత ఏ ఫుడ్ తీసుకోవాలి? ఎస్, కామన్ క్వశ్చన్. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏమి ఉండవండి, హ్యాపీగా మీరు ఏ ఫుడ్ కావాలంటే అవి తినొచ్చు. కాకపోతే మీకు షుగర్ ఉంది అనుకోండి, సో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెంచే ఫుడ్స్కి దూరంగా ఉండండి. సో కొన్ని ఫుడ్స్కి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. ఓకేనా. సో చాలా మంది ఏమనుకుంటారంటే, లైక్ ఎక్కువ నాన్ వెజ్ తింటే బోన్స్ బాతుకుంటారు, అట్లేం లేదు. సో ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్, కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండే ఫుడ్ తీసుకోండి. ఈరోజు మార్నింగ్ ఒక పేషెంట్ వచ్చారు, నేను కరెక్ట్ సర్జరీ చేసి 10 రోజులు అయింది, ఆల్రెడీ ఒక ఫాలోఅప్కి వచ్చారు, ఈరోజు డ్రెస్సింగ్కి వచ్చారు, రెండో ఫాలోఅప్. సో 3-4 days నుంచి లెటిన్ సరిగ్గా రావట్లేదంట. సో చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ చికెన్, మటన్ తింటూ ఉంటారు. ఐ మీన్
వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ మీద ఫోకస్ పెడతారు కానీ ఫైబర్ మీద ఫోకస్ పెట్టరు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ ప్రోటీన్ ఫైబర్ గా. అంటే ఆయన ఇప్పుడు పండగ ఫెస్టివల్ డేస్ కదా, పాప నాన్ వెజ్ కూడా ఏం తినట్లేదు కానీ జస్ట్ చెప్తున్నా మీకు. చాలా మంది ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకుంటారు కానీ ఫైబర్ ని పట్టించుకోరు, మర్చిపోతారు. సో adequate గా ఫైబర్ తినడం చాలా ఇంపార్టెంట్. సో కీరా, క్యారెట్, తర్వాత ఇట్లాంటివి తీసుకోవడం, ఆరెంజెస్, యాపిల్ తీసుకోవడం చాలా మంచిది. వాళ్ళకి ఏంటంటే adequate గా ఫైబర్ అందుతుంది. అట్లీస్ట్ 200 grams కీరా తింటే బెస్ట్ నైట్. సో క్యాలరీలు తక్కువ వస్తాయి, కడుపు నిండుతుంది, టమ్మీ ఫుల్ గా ఉంటుంది. సో వెయిట్ కూడా ఈజీ కంట్రోల్ అవుతారు. సో షుగర్ జమ్మని పెరగకుండా కూడా ఉంటది. ఇప్పుడు అచ్చంగా మనం జ్యూస్ తాగామనుకోండి, షుగర్ జ్యూస్, ఐ మీన్ ఏదైనా జ్యూస్ తాగితే వాడు ఇంత చక్కెర వేస్తాడు, షుగర్ వేసేస్తారు, జమ్మని షుగర్ పెరుగుతుంది బాడీలో. అట్లా కాకుండా ఇట్లాగా ఏమైనా కీరా లాంటివి తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ కూడా అంత ఈజీగా పెరగవు. సో ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి అని చెప్తాను. ఎట్లాగో మేము సప్లిమెంట్స్, వైటమిన్స్, టాబ్లెట్స్ మేము ఇస్తాం కొన్ని రోజుల వరకు. వాళ్ళు గ్రీన్ వెజిటేబుల్స్, పాలు, ఆకుకూరలు, రాగి జావా ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా కొంచెం మోడిఫికేషన్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? లైక్ కొంతమంది చెప్తుంటారు కదా వెయిట్స్ అనేవి కానీ ఇలాంటివి. యా, అయితే ఏంటంటేనండి అందరి పేషెంట్లకి ఒకేలాగా ఉండదు మేడం. ఇది జనరలైజ్డ్ గా చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ అయింది అనుకోండి, వాళ్ళు పక్క రోజు నుంచి వాళ్ళని నడిపిస్తాం, కింద కూర్చోవద్దని చెప్తాం, మెట్లు ఎక్కడ దిగడం వాళ్ళు చేయొచ్చు, వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళమని చెప్తాం, కింద కూర్చోవడం వద్దని చెప్తాం, కింద కూర్చోవడం వద్దని చెప్తాం, అంటే బాస్పట్లు వేసుకొని కూర్చోవద్దని చెప్తాం. లేచేటప్పుడు మళ్ళీ ప్రెషర్ ఎక్కువైపోయి తప్పని ఇరిగితే డిస్టల్ టు ద టిబియా ఇబ్బంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హిప్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు. హిప్ రీప్లేస్మెంట్ అయితే వాళ్ళని కింద కూర్చోవద్దని చెప్తాం, వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళొచ్చు. పడుకునేటప్పుడు రెండు తొడల మధ్యలో ఒక పిల్లో పెట్టుకోండి అని చెప్తాం. ఇట్లా కొంచెం ఇట్లా అబ్డక్షన్ పొజిషన్ లో ఇట్లా వెడం చేసుకొని పెట్టుకోండి అని చెప్తాం. ఇట్లా దగ్గర పెట్టుకుంటే డిస్లొకేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో ఇది కొంచెం ఇట్లా ఎడం చేసుకుంటే బెటర్ అన్నమాట. అది హిప్ రీప్లేస్మెంట్ వాళ్ళకి. సో యాంకిల్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, బరువు వేయద్దు, నడవద్దు అని చెప్తాం. సిమెంట్ పట్టి అవసరం అయితే సిమెంట్ పట్టి కూడా వేస్తాం. సో కొన్నిసార్లు కాలుకి రాడ్ వేస్తాం, ఫీమర్ బోన్ కి రాడ్ వేస్తాం. ఈ రాడ్ వేసినప్పుడు స్టేబుల్ గా ఉందంటే వాకర్ ఇచ్చి నడిపిస్తాం. కొన్నిసార్లు వాకర్ ఇచ్చి బరువు వేయద్దు అని చెప్తాం, కాలు ఎత్తులో పెట్టుకోమని చెప్తాం, వేలు ఆడిస్తూ ఉండండి అని చెప్తాం. సో వాళ్ళకి చెప్పే జాగ్రత్తలు ఫ్రాక్చర్ కి మారతాయండి. సో జనరల్ గా యావరేజ్ ఇప్పుడు ఇండివిజువల్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది సర్జరీని బట్టి అంటున్నారు కదా. ఈ హీలింగ్ కెపాసిటీ అనేది ఎలా ఉంటుంది? ఎవరిలో త్వరగా రికవర్ అవుతుంది, ఎవరిలో కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది? సో యూజువల్ గానండి ఈ ఫింగర్స్ దగ్గర, టోస్ దగ్గర ఏదైనా ఫ్రాక్చర్స్ అయినా అనుకోండి, రఫ్ గా 3 to 4 weeks లో తగ్గుతాయండి రఫ్ గా. బట్ ఎప్పుడైనా ఈ ఫీమర్ షాఫ్ట్ ఫ్రాక్చర్, టిబియా షాఫ్ట్ ఫ్రాక్చర్ అట్లాంటివి అయినాయి అనుకోండి, రఫ్ గా 3 months to 6 months టైం పడుతుంది, ఒక్కొక్కసారి 9 months కూడా పడుతుంది. ఓకే. అండ్ ఇంకా ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి. మనం జనరలైజ్ చేసి చెప్పలేం. బట్ నాకు చెప్పినట్టు ఓపెన్ ఫ్రాక్చర్స్ లో లేదా గ్యాప్, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయిపోయి 4 పీసులు ఇట్లా రోడ్డు మీద పడిపోయినాయి అనుకోండి, అవి మళ్ళీ తీసుకొని పెట్టలేం కదా. సో ఇట్లా బాగా కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఇంకొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు, అసలు అతుక్కోకపోవచ్చు, మళ్ళీ దానికి ఇలిజరో అని ఇంకా వేరే టెక్నిక్ ద్వారా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో పర్టికులర్ గా ఒకళ్ళకి ఇదే సూట్ అవుతుంది, ఇంత కాలంలో తగ్గిపోతుంది అనేది చెప్పలేము, ఇండివిజువల్స్ ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇఫ్ దీంట్లో మీరు ఏదైనా సివియారిటీని ఫేస్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఒక మంచి ఆర్థోపెడిక్ సర్జన్ త్రూ ఒక డెసిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.